హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూసు ఈ సన్నగా శుభ్రంగా చేసుకొని తరుక్కున్నాను. అవి వేసాను. ఇదిగో కొంచెం హాఫ్ ఇంచి అల్లం వేస్తున్నాను. క్యారెట్ కూడా తీసుకున్నాను. మన హెల్త్కి క్యారెట్ బీట్రూట్ ఎంతో మేలండి. రక్తహీనత తగ్గిస్తుంది మనకి, మళ్ళీ మంచిది. షుగర్ వాళ్ళకి ఎవరికైనా మంచిది ఇది. ఇప్పుడు నేను దీంట్లో జ్యూస్ క్యారెట్ బీట్రూట్ వేసాను. ఒక బనానా కూడా వేస్తున్నాను. రెండు వేస్తున్నానండి, 3 కావాలి మాకు ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇది మళ్ళీ తిరిగే కొంచెం నలిగింది కదండి, పాలు వేసుకుంటున్నాను. ఇందాక పాలు వేయలేదు, ఉట్టి పీసులే బీట్రూట్ క్యారెట్ పట్టేసాను. కొంచెం నలిగింది కదా, ఇప్పుడు పాలు వేసింది. మిక్సీ ఆన్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నానండి, ఫిల్టర్లో వేసుకుంటున్నాను, ఫిల్టర్ చేస్తున్నాను. ఈ విధంగా మనం అంతా ఫిల్టర్ చేసుకొని స్పూన్ సహాయంతో ఆ విధంగా చేసుకొని అలా మిగిలింది మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి, ఇందాక పాలు పోసి పట్టుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను చేశాను కదా జ్యూసు. ఉదయాన్నే ఒక గ్లాస్ తాగామనుకో మనకి సాయంత్రం దాకా ఆకలి కాదు. ఈ విధంగా దీన్ని బీట్రూట్ క్యారెట్ ఎంతో బెనిఫిట్ అండి మనకి. దాంట్లో ఉన్న పోషకాలన్నీ మీకు తెలిసినవేను. పిల్లలకి ఇవ్వాలంటే దీని మీద కొంచెం అలాగా బూస్ట్ వేసి ఇస్తే వాళ్ళే తాగుతారు. ఎర్రగుంది తాగము అది ఇది అని మారం చేశారనుకో, ఈ విధంగా బూస్ట్ వేసి ఇచ్చామనుకో వాళ్ళే చక్కగా తాగుతారు. ఈ హెల్త్కి మనకి ఎంతో మంచిదండి. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా. డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఇది ఎవరికైనా మంచిదండి. బ్లడ్కి తక్కువైన వాళ్ళకి బ్లడ్ పడుతుంది. మరి అందరు ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా రోజుకు ఒక గ్లాస్ తాగామంటే మనకి హెల్త్కి ఎంతో మంచిది. డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా తాగమని. అది నెయ్యి వేసుకున్నానండి, ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకున్నాను. ఇది నేను ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా బాగా వేయించుకుందాం. ఇది నీరు పోయేటట్టుగా మనకి వేగింది కొంచెము. దీంట్లో నేను బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం బెల్లము, 1 స్పూను షుగర్ వేసాను. ఇవి కూడా వేసేసి మనం కలిపేసుకుందాము. కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ లాగా వస్తుంది. ముందు వాటర్ అంతా ఆరిపోయింది మనకి, మళ్ళీ వాటర్ వస్తుంది. షుగర్ బెల్లం వేసాం కాబట్టి. ఎందుకంటే మనకి బీట్రూట్ క్యారెట్ హల్వాలాగా అయిపోయింది మనకి. ఇప్పుడు ఆయిల్ బాగా వేయించుకున్నాం నెయ్యిలో. దీంట్లో నేను బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి ఇది వేసేస్తున్నాను పౌడరు. ఇది వేసుకుంటే కొంచెం పంటి కింద బాగా తగులుతూ ఉంటుంది. తినడానికి కూడా పిల్లలు బాగా టేస్ట్ బాగుంటుందని తినేస్తారు. ఇవి ఉన్నాయని అప్పుడు మన వేస్ట్ బానికోకుండా ఈ విధంగా చేశాను నేను.
మనకు రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని చూడండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా పెడితే బాగా అద్భుతంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద కొంచెం వేసి ఇచ్చామని కలవని తినేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను అదిగో జ్యూస్ చేసుకున్నాను కదా, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేశాను కదా, దాంట్లో మనం ఫిల్టర్ చేయంగా వచ్చింది. ఈ విధంగా నేను హల్వా చేశాను. చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఈ విధంగా ఎర్రగా లేకుండా ఇట్లా కలర్ఫుల్గా చేసి పిల్లలకి ఇస్తే ఎంతో మంచిగా తింటారు, వద్దనుకోకుండా తింటారు. నేను నెయ్యితోటి బాగా వేయించాను. ఇది బాగుందండి, టేస్ట్ బాగుంది. మీకేమో కానీ నాకు ఇక్కడికైతే మళ్ళీ స్మెల్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. ఇది నేనే తినాలనిపిస్తుంది.